హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్నది ఏంటంటే టైప్స్ ఆఫ్ మార్టిగేజ్ గురించి చెప్పుకున్నామండి. అలా మార్టిగేజ్ అనేది ఫర్ వాట్ పర్పస్ దిస్ చార్జ్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద అసెట్స్, వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అసెట్స్ విల్ కమ్ అండర్ దిస్ పర్వ్యూ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్టిగేజెస్ అండ్ essentials of this mortgage, కొన్ని important points examination point of view. This is important for the Jaiib as well as the CIB people also, that because the credit management law some questions also will come out of this topic. Let us start here. Mortgage అంటే జనరల్గా ఏంటంటే is a transfer of an interest in specific immovable property for the purpose of securing payment of money advanced by way of loan, an existing or future debt or performance of an engagement which may give rise to a pecuniary liability as per section 52A of the Transfer of Property Act 1882. ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్టిగేజెస్ అనేది ఏ యాక్ట్ ప్రకారం వచ్చినాయి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ మీకు అనవసరం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ రిమెంబర్ ఇట్, దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీతో డీల్ చేస్తాయి. మార్టిగేజ్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి మాత్రమే అప్లికబుల్. అంటే దట్ మీన్స్ సైట్స్, బిల్డింగ్స్, ఓకే, ఇవన్నీ కూడా అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటాం. ఇందులో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి కన్సిడరేషన్. ఫ్రీగా మార్టిగేజ్ అనేది సెక్యూరిటీ అనేది చార్జ్ క్రియేట్ చేసామనుకోండి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద, దేర్ షుడ్ బి సమ్ కన్సిడరేషన్. దానికి యాక్ట్ ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో కనీసం ఆ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది 100 రూపాయలనే ఉండాలి. ఉంటేనే మీకు అప్పుడు వాట్ ఈస్ దట్ రిజిస్టర్డ్ మార్టిగేజ్, ఈ టైప్ ఆఫ్ మార్టిగేజ్ అనేది మనకి వ్యాలిడిటీలోకి వస్తాయి. మరి అఫ్కోర్స్ జస్ట్ నోట్ డౌన్ దట్స్ ఆల్. ఇక్కడ పాయింట్ ఏం లేదు రండి. అది తర్వాత ఈ మార్టిగేజ్ దేని క్రియేట్ చేస్తాం? వాట్ ఈస్ ఇంప్లికేషన్ ఆఫ్ దట్ అంటే సమ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఉన్న ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఉన్నది ఏంటంటే దాని మీద మనకుండే హోల్డ్, ఇట్స్ నథింగ్ బట్ ఏ హోల్డ్. అంటే బై వే ఆఫ్ పొజిషన్ ద్వారా రావచ్చు, లేదంటే కనుక దాన్ని ఎంజాయ్ చేయడం, ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయడం ద్వారా కూడా మనకు రావచ్చు. అంటే హక్కులు లాంటి మాట, మనకుండే హక్కు హోల్డ్ని మనకి ఇస్తుంది ఈ మార్టిగేజ్ అనే ఫెసిలిటీ. ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఓనర్ ఒకడు ఉంటాడు, వాడు కనుక వేరే కనుక లోన్ ఏమైనా తీసుకున్నాడు అనుకోండి ఎగెనెస్ట్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి, అప్పుడు ఏంటంటే దీని మీద కొంత హోల్డ్ వాడికి ఇస్తాడు ఈ మార్టిగేజ్ డీడ్ ద్వారా. అన్నమాట దీని ఎంటైర్ ప్రాసెస్ మార్టిగేజ్ అంటే. ఇందులో పార్టీస్ ఉంటారు కదండి, బారోయరు, దట్ మీన్స్ బ్యాంకర్ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది? రిలేషన్షిప్ ఆఫ్ దట్ బ్యాంకర్ అండ్ కస్టమర్స్. దాంట్లో కూడా ఈ డెఫినేషన్ ఎలా వస్తుందంటే ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ మార్టిగేజ్ ట్రాన్సాక్షన్స్ లో అంటే ఫస్ట్ ఇట్ విల్ బి ఆరిజినేటింగ్ ఫ్రమ్ దట్ కస్టమర్. కస్టమర్ తన దగ్గర ఉన్న ప్రాపర్టీని ఆఫర్ చేస్తేనే అప్పుడు బ్యాంక్ అది సెక్యూరిటీ కింద తీసుకుంటుంది. సో ఆరిజినేటర్ ఈజ్ ఏ కస్టమర్, సో దట్స్ వై హీ విల్ బి కాల్డ్ యాజ్ ఏ మార్టిగేజర్ అంటాం. ఎవరికి ఇస్తున్నాడు ఇది ప్రాపర్టీని అంటే బ్యాంక్ ఇస్తున్నాడు కాబట్టి, డెస్టినేషన్ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మార్టిగేజీ. దట్ ఈస్ ద రిలేషన్ పార్ట్. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎప్పుడు దేనికి అప్లికబుల్ అంటే ఎగ్జిస్టింగ్, ప్రస్తుతం మనం ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, బై వే ఆఫ్ లోన్కి సంబంధించింది కానీ ఎగ్జిస్టింగ్ లోన్కి కానీ, ఆర్ అదర్వైజ్ ఫ్యూచర్ డెట్, ఫ్యూచర్లో కనుక ఏమైనా కనుక లోన్ తీసుకుందాం అనుకుంటే దానికి కూడా మనం ఈ మార్టిగేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు అంటే త్రూ అగ్రిమెంట్ ద్వారా. సో అండ్ సో యువర్ ఫ్యూచర్ అడ్వాన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఆర్ సంథింగ్, ఐఎమ్ ఆఫరింగ్ దిస్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం కన్సెంట్ ఇచ్చినా కూడా అంటే ఫ్యూచర్లో వచ్చే లోనే డెట్టే, కానీ ఈవెన్ దెన్ ప్రయర్ టు దట్ ఆల్సో వీ కెన్ గివ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మార్టిగేజ్. అది అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎంగేజ్మెంట్ ఆల్సో, డెట్టే కాకపోవచ్చు, ప్రామిస్, దానికి కూడా మనకి అప్లికబుల్. అంటే మనం ఇప్పుడు మనం గ్యారంటీస్ అయినంటాం చూడండి, నాన్ కాంట్రాక్ట్ ఫెసిలిటీస్ పెర్ఫార్మ్ చేస్తాను అంటాం, ప్రామిస్ చేస్తాం, గ్యారంటీస్, ఎల్సీస్ అటువంటి ఉంటాయి కదా, వీటికి కూడా ప్రాపర్టీ అనేది మార్టిగేజ్ అనేది అప్లికబుల్ కన్సిడరేషన్ కదా మనం ఇవ్వచ్చు సెక్యూరిటీ టు ద బ్యాంక్.
అంటే అదే లయబిలిటీ పార్ట్కి ఆఫ్సెట్ చేస్తారు. లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్టిగేజ్లు ఏమున్నాయంటే మనం చూడండి. సింపుల్ మార్టిగేజ్, టైప్స్ ఆఫ్ మార్టిగేజ్ మాట్లాడండి. మార్టిగేజ్ బై కండిషనల్ సేల్, యూజీ ఫ్రిక్షరీ మార్టిగేజ్, ఇంగ్లీష్ మార్టిగేజ్, అనామలస్ మార్టిగేజ్, ఈక్విటల్ మార్టిగేజ్. These are all the different types of the mortgages. One by one we shall study. సింపుల్ మార్టిగేజ్ అంటే ఏంటి? ఇందులో మార్టిగేగర్ అంటే ఎవరండి? బారోయర్ డజంట్ పార్ట్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ. డజంట్ పార్ట్ విత్ దట్ పొజిషన్ ఆఫ్ దట్ మార్టిగేజ్డ్ ప్రాపర్టీ. ద మార్టిగేగర్ binds himself personally to pay that mortgaged money. The mortgager agrees expressly or impliedly that in the event of his failing to pay according to his contract, the mortgagee shall have the right to cause the mortgaged property to be sold. ఈ 3 పాయింట్స్ ఉంటాయి. బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే పొజిషన్ అనేది తనకి ఇవ్వాల్సిన పని లేదండి. బ్యాంక్కి పొజిషన్ ఇవ్వాల్సిన, తన హౌస్లో తానే ఉంటాడు. he will enjoy that house or he will enjoy his property. కానీ వాడు ఏం చేస్తాడంటే he will bind that bank, he himself bind అవుతాడు. ఎలాగంటే ఏదో 5 years టెన్యూర్ ఎంతో బ్యాంక్ వాడు పెడతాడు, ఈ లోన్ ఈ రకంగా కట్టాలని చెప్పేసి. against that he will offer this సెక్యూరిటీ అనేది అతనికి ఇంట్రెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే, సో he himself bind అవుతాడు పర్సనలీ టు పే ద మార్టిగేజ్ మనీ, పే చేసేలాగా. ఒకవేళ కనుక అతను కనుక ఫెయిల్ అయితే ఆ కాంట్రాక్ట్, అప్పుడు ఎవరికైతే ఈ మార్టిగేజ్ చేశాడంటే బ్యాంకర్ he can sell the property for realizing of his borrower's debt. అదే. సో ఇది ఎలా చేయగలడు సింపుల్ మార్టిగేజ్ అంటే? ఏదైనా సరే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్లో ఒక రియలైజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీని చేయాలనుకుంటే యూనిలాటరల్గా మనం పొజిషన్ తీసుకోవడం అనేది కుదరదు. త్రూ కోర్ట్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొసీడ్ అండ్ గెట్ దట్ ప్రొసీడింగ్స్ అండ్ గో ఫర్ దట్ సేల్ ఎవ్రీథింగ్ రియలైజేషన్ ఆఫ్ త్రూ కోర్ట్ మాత్రం జరుగుతాయి. ఇది సింపుల్ మార్టిగేజ్ అండి. ఇందులో ఏం చేస్తాడు బేసికల్గా అంటే కస్టమరు తనకున్న టైటిల్ డీడ్స్ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాడు ఫస్ట్. అంటే ప్రాక్టికల్ సెన్స్లో జరిగేది చూపించి దానికి ఈసీ సంబంధించిన అన్ని కూడా మనం తెప్పించుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ ఇతని పేరునే ఉందా, ఇది ట్రూ ఓనర్ ఆర్ నాట్ అనేది మనం జస్టిఫై చేసుకుంటాం బేసింగ్ ఆన్ దట్ ఈసీ. తర్వాత జెన్యూన్నెస్ ఆఫ్ ద టైటిల్, ఆ తర్వాత ఇది ట్రూ ఓనర్ అని మన లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ఉన్నాయా మనం చూసుకుంటాం. అదే మన లీగల్ ఒపీనియన్ అనేది మన ప్యానల్ అడ్వకేట్ ద్వారా మనం అబ్టైన్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఏం చేస్తాడంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అన్న తర్వాత ఇతను ఏం చేస్తాడంటే మనకి సింపుల్ మార్టిగేజ్ అన్న రిజిస్టర్డ్ మార్టిగేజ్ అన్న ఒకటేనండి. ఓకే, మనకి దట్ మీన్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్, దట్ ఈస్ రిజిస్టర్ ఆఫ్ అష్యూరెన్సెస్లో అది మనకి సెపరేట్గా మనకి మార్టిగేజ్ అనేది క్రియేట్ చేస్తాం. రిజిస్టర్డ్ మార్టిగేజ్, సింపుల్ మార్టిగేజ్ అని క్రియేట్ చేస్తాం. యాజ్ పర్ దట్ లీగల్ టెర్మినాలజీ మనకి అసైన్ చేస్తాడు ఇంట్రెస్ట్. అల్టిమేట్గా టైటిల్ డీడ్ అనేది మనకేం ఇవ్వడం, టైటిల్ డీడ్ అనేది తన దగ్గరే ఉంటుంది. ఓకే, బేసింగ్ ఆన్ దాని టైటిల్ డే ఓన్లీ మన అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్ చేసి అది అతను ధర సంతకం తీసుకుని ఆ డీడ్ మీద రిజిస్టర్డ్ మార్టిగేజ్ డీడ్ మీద అది మనం రిజిస్టర్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ కమింగ్ అండర్ దిస్ సింపుల్ మార్టిగేజ్. నెక్స్ట్ టైప్ ఏంటంటే మార్టిగేజ్ బై కండిషనల్ సేల్. ఇది అనదర్ సెకండ్ టైప్ ఆఫ్ మార్టిగేజ్. ఇందులో ఏముంటుందో చూద్దాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ విచ్ ద మార్టిగేజర్ ostensibly sells the mortgage property on condition that on default of payment of mortgage money on a certain date, the sale shall become absolute. On such payment being made, the sale shall become void. On such payment being made, the buyer shall transfer the property of that property to that seller.
అంటే ఇక్కడ 3 ఏదైనా జరగవచ్చు. ఒకటి అబ్సల్యూట్ సేల్ కింద, లేదనుకుంటే ఆన్ సచ్ పేమెంట్ ద సేల్ షల్ బికమ్ వైడ్ అవ్వచ్చు, ఆర్ ఆన్ సచ్ పేమెంట్ బీయింగ్ మేడ్ ద బయ్యర్ షల్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు ద ట్రాన్స్ఫర్. జనరల్గా కండిషన్ సేల్ ఎలా ఉంటుందంటే సింపుల్ టెర్మినాలజీ, ఇవన్నీ మనకు అక్కర్లేదు. వాడు ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. ట్రాన్సాక్షన్లో మార్గేజ్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ అనేది వాడికి ఇచ్చేస్తాడు బ్యాంకర్కి. ఇక్కడ మార్టిగేగర్ అంటే దట్ ఈజ్ మార్టిగేగర్ అంటే బారోయర్. లెటెస్ట్ సే 5 years టైం ఇచ్చాడు అనుకోండి బ్యాంక్ వాడు, 5 years లోపల కట్టాలి, నీకు 10 లక్షలు ఇస్తున్నాను ఎగనెస్ట్ దిస్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, అది మార్టిగేజ్ చేసావు కదా కండిషనల్ సేల్ ప్రకారం అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఇందులో వీడు అమ్మేసినట్టే ఇచ్చేస్తాడు, అంటే జస్ట్ హీ గివింగ్ దట్ సేల్ కింద చూపించేస్తాడు. చేసి కండిషన్ ఎలా పెడతాడంటే, ఇఫ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టెన్యూర్ 5 years, by the completion of this tenure 5 years, if he could not able to pay that debt, చేయకపోతే కనుక that can be treated as absolute sale. అంటే ఏంటంటే టెంపరీ సేల్ కింద ఇచ్చేసినట్టే లెక్క, ఇనిషియల్గా సేల్ చేసేసినట్టే లెక్క, బట్ విత్ ఏ కండిషన్ హీ విల్ సెల్ దట్ వన్. బట్ అల్టిమేట్లీ డిఫాల్ట్ అయితే మాత్రం దట్ విల్ బి ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ as ద అబ్సల్యూట్ సేల్. కానీ ఇది కన్వర్షన్, ఇది మెటీరియలైజ్ అవ్వాలంటే మాత్రం ఆటోమేటిక్గా అవ్వదండి. ఇది బేస్ చేసుకుని, ఈ కండిషనల్ సేల్ బేస్ క్లాజ్ బేస్ చేసుకుని విల్ గెట్ ఏ డిగ్రీ ఇన్ దట్ కోర్ట్. మన కోర్టులో ప్రజెంట్ చేసి ఇలా కండిషన్ సేల్ ప్రకారం మార్టిగేజ్ క్రియేట్ చేశాడంటే యూ జస్ట్ గివ్ ఎన్ ఆర్డర్ అంటే ఆ కోర్టు ఆర్డర్స్ దాని ప్రకారం ఇట్ విల్ బి టర్న్డ్ యాజ్ ఎ అబ్సల్యూట్ సేల్, అంతే. సో దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ మార్టిగేజ్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బయ్యర్ ఎక్కడ కూడా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదండి. నాట్ పొజిషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడు. సింపుల్ మార్టిగేజ్లోనూ చేయడు, ఇంతకుముందు దాంట్లోనూ ఇక్కడ కూడా చేయడు, కండిషన్ మాత్రమే ఉంటుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు దట్ యూసుఫ్రాక్టరీ మార్టిగేజ్. ఇందులో ఏంటంటే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్టిగేజ్ ద మార్టిగేజర్ డెలివర్స్ ఆర్ బైండ్స్ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లికేషన్ టు డెలివర్ పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టు ద మార్టిగేజీ. అంటే పొసెషన్ ఇచ్చేస్తాడు. ఇందులో ఈ టైప్ ఆఫ్ మార్టిగేజ్లు అంటే యూసుఫ్రాక్టరీ మార్టిగేజ్ పొసెషన్ ఇస్తారు. హౌస్ ఉంది లేదా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అది యూ ఎంజాయ్ దిస్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇచ్చేస్తారు. Further, he authorizes the mortgagee to retain the possession of the property till repayment of the mortgage. ఎన్నాళ్ళు ఇస్తాడు ఇది అంటే till repayment of his mortgage money. ఏదైతే అప్పు తెచ్చుకున్నాడో ఓకే, ఆ అప్పు తీరేంత వరకు కూడా he will be retained with him. అంటే banker can retain this property with him. ఓకే, డ్యూరింగ్ దట్ రిటెన్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఆ డ్యూరింగ్ దట్ పీరియడ్ లో mortgagee can appropriate rent or profit accrued from the property towards interest or principal of mortgage money or both. అంటే ఏంటంటే తను తీసుకున్న లోన్ ప్రిన్సిపల్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, దానికి ఈ ప్రాపర్టీ నుంచి వచ్చే రెంటల్ అమౌంట్ ఏమైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరు? బ్యాంక్, అతను బ్యాంక్ వాడు. సో ఆ రకంగా ఏంటంటే రీపేమెంట్ ప్రాసెస్ కెన్ బి done from this rental amounts, profit or whatever it may be. Unless there is a personal covenant for the repayment of mortgage money, the usufructuary mortgage cannot sue the mortgager for repayment of that mortgage debt. అంటే స్పెసిఫిక్గా రీపేమెంట్ పీరియడ్, రీపేమెంట్ ఈ పలానా టైంలో కనుక చేయాలి అని చెప్పేసి కండిషనల్గా ఏమైనా పెట్టుకోకుండా ఉంటే కనుక యూసుఫ్రాక్టరీ మార్టిగేజ్లో ఓకే, హీ కెనాట్ షూ దట్ మార్టిగేజ్ని షూ చేయాల్సిన పని ఏం లేదు. అంటే బ్యాంకర్కి మార్టిగేజ్ మీద ప్రొసీడ్ అవ్వాల్సిన పని, ఎందుకంటే రెంటల్స్ వస్తూ ఉంటే కట్టుకుంటా పోతూ ఉంటాడు. అలా కాకుండా తీసే ఓ ఫిక్స్ చేశారనుకోండి 5 years లేకపోతే 6 yearsగా చేసి ఈ లోపల ఈ డెట్ క్లియర్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఆ రెంటల్ అమౌంట్ సరిపోకపోవచ్చు.
సో రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలిపోయినప్పుడు టైం అయిపోయింది 5 years 6 years. సో ఇన్ఎవిటబుల్లీ హీ హ్యాస్ టు గో సూ ఎగ్నెస్ట్ దట్ పర్సన్ చేయొచ్చు కోర్టులో. సూ అంటే జస్ట్ కోర్టుకి వెళ్తున్నారు అది. అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ యూ కెన్ కంటిన్యూ ఫర్ ఎవర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ యూజీ ఫ్రాక్చరీ మార్కెట్. సో యూజీ ఫ్రాక్చరీ మార్కెట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఫిజికల్ పొజిషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ అవుట్ ఆఫ్ ద earlier cases, 2 cases. Next, English mortgage. Under English mortgage, the mortgager binds himself to repay the mortgage money on a certain date and transfer the mortgage property absolutely to the mortgage, subject to the provision that the mortgage shall retransfer to it to the mortgager upon repayment of the mortgage money. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మార్టిగేజ్లో జరిగేది ఏంటంటే ఇక్కడ కండిషనల్ ఏం లేదు, డైరెక్ట్ సేలే, ఇచ్చేసాడు, సేల్ చేసేసినట్టే లెక్క, చేసేసాడు అంటే ట్రాన్స్ఫర్ చేసేసాడు, పొజిషనే కాదు ఇంట్రెస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసాడు. కానీ ఇందులో బ్యూటీ ఏంటంటే 5 years 6 years టెన్యూర్ ఉంటుంది. ఆ 5 years 6 years అనేది రీపేమెంట్ టెన్యూర్ అయ్యే లోపల అది పేమెంట్ అయిపోయింది అనుకోండి, రికవర్ అయిపోయిందంటే అమౌంట్, నో ప్రాబ్లం. ఇమీడియట్గా ఎవరైతే మార్టిగేజ్ ఉన్నాడో అంటే బ్యాంకరు తిరిగి రీట్రాన్స్ఫర్ చేసేయాలి ప్రాపర్టీ ఎవరికి, మార్టిగేజర్. అలా చేయని పక్షంలో ఇంక దాని గురించి వదిలేసుకోవడం, ఎందుకంటే ఇంకా ప్రాపర్టీ వాళ్ళ ఎలాగే సేల్ కింద అయిపోయింది కాబట్టి అది బ్యాంక్కి వచ్చేసినట్లే. ఇంకొక ఇందులో స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఏది డీవియేట్ అయినా సరే మనం కోర్టు ద్వారా మనం రాబట్టుకుంటాం. ఒక సింపుల్ మార్టిగేజ్ అవనివ్వండి, సింపుల్ మార్టిగేజ్ అంటే ఆపోజిట్ రిజిస్టర్ మార్టిగేజ్ అవనివ్వండి, కండిషనల్ మార్టిగేజ్ అవనివ్వండి, యూజీ ఫ్రాక్చరింగ్ మార్టిగేజ్ అండి, వీటన్నిటిలో వాటికి ఉన్న ఫీచర్స్ అలాగే ఉంటాయి. కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మాత్రం మనం కోర్టులోకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని దాని ప్రకారం అది ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మార్టిగేజ్లో దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళకి మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ తోటి సంబంధం లేదు. అలా అనుకున్నా కూడా యూ కెన్ రిమెంబర్ దిస్ పాయింట్. సో వేర్ దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ మార్టిగేజ్ అంటే కనుక ఆర్డినల్ అవుట్ ఇంగ్లీష్ మార్టిగేజ్. ఓకే, ద పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద మార్టిగేజర్ రిమైన్స్ నాట్ విత్ స్టాండింగ్ ద అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మార్టిగేజ్ ప్రాపర్టీ. పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద మార్టిగేజ్ మాత్రం మార్టిగేజ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అంటే మార్టిగేజ్లో రెండు ఉంటాయి, ఒకటి పర్సనల్ లయబిలిటీ ఉంటుంది, రెండు సెక్యూరిటీ మీద లయబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే సెక్యూరిటీ పణంగా పెట్టాడు కాబట్టి సెక్యూరిటీ అమ్మేసి దాన్ని రిలైజ్ చేసుకుని తెచ్చుకోవడం. ఇంకోటి ఏంటి పర్సనల్ లయబిలిటీ అంటే తనకి ఇది కాకుండా వేరే తన ఇన్కమ్ అదర్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, వేరే ఇన్కమ్ సోర్సెస్ అనుకోండి, దాని నుంచి మనం రికవరీ చేయాలంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ దట్ పర్సనల్ లయబిలిటీ సూట్ అన్ని వేసి దాంట్లో రాబట్టాలి. సో దట్ నెక్స్ట్ we are coming to that anomalous mortgage. A mortgage which is not simple mortgage, a mortgage by conditional sale, a usually fracturing mortgage, an English mortgage, or a mortgage by deposit of titles is called as a anomalous mortgage. అంటే ఏంటంటే anomalous అంటే పైన ఏవైతే చెప్పామో అవన్నీ కాకుండా ఉన్న మార్టిగేజ్. దిస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ దట్, బట్ డెఫినేషన్ పరంగా మాత్రం యూ జస్ట్ నో దట్ వన్. ఇంగ్లీష్ ఈక్విటబుల్ మార్టిగేజ్ అంటే ఈఎం అని కూడా. దిస్ ఫార్మ్ ఆఫ్ మార్టిగేజ్ ఈజ్ వెరీ పాపులర్ amongst bankers because it is easier to create, it takes less proper process time and not much expensive. ఇది మనకి అందరికీ తెలుసున్నదే, ఈఎం అంటాం, ఈక్విటబుల్ మార్టిగేజ్. అంటే సింపుల్ మార్టిగేజ్కి ఈక్వల్ మార్టిగేజ్కి తేడా ఏంటి అంటే, ఇదివరకు తేడా ఉండేది కాబట్టి ఇది మనం ప్రిఫర్ చేసేవాళ్ళం, ఎందుకంటే చీప్ అని. ఇప్పుడు నవేడేస్ బోత్ డ్యూటీస్ ఆఫ్ స్టాంప్ డ్యూటీస్ అండ్ చార్జెస్ అన్ని కూడా సమానం చేసేసారు కాబట్టి వీఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ సింపుల్ మార్టిగేజ్. ఈక్విటబుల్ మార్టిగేజ్లో ఉన్నది ఏంటంటే ఇది కూడా సేమ్, దాని మీద ఉండే ప్రాపర్టీ మీద ఉండే రైట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు, పొజిషన్ మాత్రం తన దగ్గరే ఉంటుంది, ఓనర్ దగ్గరే ఉంటుంది, అదేం పోదు, అంటే మార్టిగేజర్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సింపుల్ మార్టిగేజ్ ఆర్ రిజిస్టర్డ్ మార్టిగేజ్లో టైటిల్ డీడ్స్ అనేది బారోయర్ దగ్గరే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే టైటిల్ డీడ్స్ అనేది డిపాజిట్ చేసేస్తాడు, మీకు ఇచ్చేస్తాడు, బ్యాంక్లో ఇచ్చేస్తాడు.
ఓకే. సో ఇక్కడ మనకి టైటిల్ డీడ్స్ అని మన చేతికి వచ్చేస్తాయి. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటాం. సో ఎగ్నెస్ట్ దట్ మనం ఎంఓడి అంటాం, మెమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అనేది తీసుకుని మనం ఫర్ ద పర్పస్ ఆఫ్ లోన్ ఈ డిపాజిట్స్ ఈ సెక్యూరిటీ సంబంధించిన డిపాజిట్స్ నాకు టైటిల్ డీడ్స్ డిపాజిట్ చేశాడని చెప్పేసి మనం రికార్డ్ చేసే ఆ ఫ్యాక్ట్ ని దట్ విల్ రిజిస్టర్డ్ విత్ దట్ రిజిస్టర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ లో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తాం. ఇదివరకు రిజిస్టర్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సెర్సాయి అండ్ అదర్స్. ఓకే. సో ఆ రకంగా ఏంటంటే ఈక్విటబుల్ మార్టిగేజ్ అనేది స్పెషల్ క్యారెక్టర్ ఫీచర్ ఏంటంటే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఉంటాయి ఇందులో. అండ్ ప్రాసెస్ టైం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకి ఎన్ని చేసే అవసరం లేకుండా ఇమీడియట్గా వీ కెన్ డిస్పర్స్ ద లోన్ అండ్ గెట్ ఇట్ రిజిస్టర్డ్ ఇన్ దట్ రిజిస్టర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ అన్నాడు, కానీ ఇప్పుడు అదేం లేదు, బోత్ ఆర్ సేమ్. అది అంత 1%, ఇది 1%. ఇదివరకు అంటే దీనికి దానికి 50% వేరియేషన్ ఉంటుంది కాబట్టి we advise the customer to go for this equitable mortgage. Nowadays equally chargeable కాబట్టి charges, so we are preferring only simple mortgage. So this is all about the different types of mortgages. Essential requisites of mortgage, English mortgage వస్తే, equitable mortgage వస్తే, there must be an existing or future debt. Only equitable mortgage గురించి చెప్తాను ఎందుకంటే ఇది పాపులర్ కాబట్టి. ఎగ్జిస్టింగ్ డెట్ అయినా ఉండాలి, లేదంటే ఫ్యూచర్ డెట్ అయినా ఉండాలి. ఉత్తనే మనం మార్కెట్ ఈక్విటీ ఈఎం క్రియేట్ చేయడానికి లేదు. ఒకటి, డెలివరీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ టైటిల్స్ మస్ట్ బి బై ఎ డెటర్ ఆర్ హిస్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఆర్ బై గ్యారంటర్ ఆర్ థర్డ్ పార్టీ ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్స్ ఎగ్నెస్ట్ థర్డ్ పార్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ శాంక్షన్. ఒకవేళ కనుక థర్డ్ పార్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీకు శాంక్షన్ చేస్తే కనుక థర్డ్ పార్టీ ప్రాపర్టీ మనం తీసుకోవచ్చు. అంటే నేను లోన్ తీసుకుంటున్నాను, సో నా ప్రాపర్టీ లేదనుకోండి, మా బ్రదర్ ప్రాపర్టీ కూడా నేను మార్టిగేజ్ కింద ఇవ్వచ్చు. ఓకే, ఆ రకంగానూ చేయొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకైనా మంచిది, రేపొద్దున ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ వస్తాయి, మనకి ఎందుకు వచ్చింది, ఇప్పుడు బాగానే ఉంటుంది అన్నదమ్ములు, వాడు ప్రాపర్టీ వీడికి చాలా ఉదారంగా ఇస్తున్నాడు, రేపొద్దున వీడే కనుక తిరగబడి నాకు ఫోర్స్గా తీసుకుని ఇలా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎవరైతే థర్డ్ పార్టీ ఇచ్చారో ప్రాపర్టీ అతన్ని మనం గ్యారంటర్ కూడా పెట్టుకుంటాం. That is the precautionary measures will take in the case of a third party property. Okay. Delivery of documents, title deeds must be అది డెటార్ అని చేయొచ్చు, లేదంటే ఆథరైజ్డ్ ఏజెంట్ ఆర్ బై గ్యారంటర్ ప్రాపర్టీ కూడా మనం తీసుకోవచ్చు. ఇలా ఆ ప్రాపర్టీ అనేది ఎనీ పర్సన్ ప్రాపర్టీ. డెలివరీ ఆఫ్ టైటిల్ డీడ్స్ మస్ట్ బి ఇన్ ద టౌన్స్ మెన్షన్డ్ ఇన్ ది యాక్ట్ ఆర్ నోటిఫైడ్ బై దట్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ దిస్ పర్పస్. లేకపోతే ఈఎం క్రియేట్ చేసినప్పుడు డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ డిపాజిట్ చేస్తాం కదండి, అది తీసుకున్నప్పుడు మనం ఎక్కడ తీసుకుంటాం అంటే దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది నోటిఫైడ్ ఏరియాస్ రికార్డ్ చేస్తాం. సపోజ్ రూరల్ బ్రాంచ్ ఉందండి, రూరల్ బ్రాంచ్ నోటిఫైడ్ ఏరియా కాదనుకోండి, అక్కడ మనం డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ మనం తీసుకుంటున్నట్టుగా మనం రికార్డ్ చేయకూడదు. అంటే దేర్ ఈజ్ సెపరేట్ రిజిస్టర్, ఈఎం రిజిస్టర్ అని ఉంటుంది. ఆ ఈఎం రిజిస్టర్లో అనేది బ్రాంచ్ రికార్డు ఫర్ ఎవిడెన్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ టు ఇట్ విల్ బి స్టాండ్ యాజ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఫర్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అందు గురించి నోటిఫైడ్ ఏరియాస్లో మాత్రం చేస్తాం. అటు బ్రాంచెస్ విచ్ ఆర్ కమింగ్ అండర్ ద నోటిఫైడ్ ఏరియాస్. సపోజ్ మన బ్రాంచ్లో లేదనుకో, నోటిఫైడ్ ఏరియాలో రావట్లేదు అనుకోండి, మరి పక్క బ్రాంచ్ ఏమైనా వస్తుంది అనుకోండి, మన బ్యాంక్ బ్రాంచ్, సో దేర్ విల్ క్రియేట్ దిస్ ఈఎం, అక్కడ ఇస్తారన్నమాట పార్టీ మీకు. Next, essential continuation of this essential requirement of that requisites of the equitable mortgage వస్తే, delivery must be to a creditor or his authorized agent. Delivery must be of documents of the title deeds to immovable property, and delivery must be with intention to create a security on the property comprised in the documents of the title deposited. First ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చెప్తున్నాం కదండి, ఓన్లీ మనం డీలింగ్ విత్ ఓన్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మార్టిగేజ్ ఈఎం క్రియేషన్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది క్రియేట్ చేసేవాడు క్రెడిటర్ అనేది చేయొచ్చు, అటుంది క్రెడిటర్ కానీ ఆర్ హిజ్ ఆథరైజ్డ్ ఏజెంట్ కానీ. డెలివరీ మస్ట్ బి క్రెడిటర్ చేయొచ్చు, లేదంటే క్రెడిటర్ ఆథరైజ్డ్ ఏజెంట్ కానీ. అంటే ఏమి లేదండి, సపోజ్ నా బ్రాంచ్ ఉంది, నా బ్రాంచ్లో నేను కుదరకపోవచ్చు, లేకపోతే ఈఎం అనేది ఎక్కడ ఏ నోటిఫైడ్ ప్లేస్లో మనం చేయొచ్చు.
సో ఇప్పుడు నా బ్రాంచ్ యాక్చువల్గా నోటిఫైడ్ ఏరియాలో ఉందనుకోండి, డైరెక్ట్గా నాకే చేస్తారు. ఒకవేళ కనుక నా నా ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ మై నోటిఫైడ్ ఏరియా అనుకోండి, సపోజ్ నెక్స్ట్ నేను ఐ విల్ రిఫర్ ఒక లెటర్ రాసి అతను ఏం క్రియేట్ చేస్తాడండి సార్, యూ ప్లీజ్ టేక్ డెలివరీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనం, ఎందుకంటే నెక్స్ట్ బ్రాంచ్కి నేను మేనేజర్ కాదు కదా, పక్కన ఉన్న బ్యాంక్, ఆ బ్యాంక్కి నేను డైరెక్షన్ చేయాలి కాబట్టి ఆ బ్యాంక్ రిక్వెస్ట్ చేస్తాను. చేసిన తర్వాత నా తరపున అతను ఆథరైజ్ ఏజెంట్ కింద అవుతాడు. సో ఆ బ్రాంచ్ మేనేజరు ఆ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్లో ఆయన పార్టిసిపేట్ చేసి తీసుకుని ఈఎం అనేది అక్కడ క్రియేట్ చేస్తారు. సో ఆ రకమైన మీనింగ్ వస్తుంది అన్నమాట, క్రెడిటర్ ఆర్ హీస్ ఆథరైజ్ ఏజెంట్ అంటే. లేకపోతే ఈ మూవబుల్ ప్రాపర్టీ. థర్డ్ వన్ ఏంటంటే డెలివరీ మస్ట్ బి విత్ ఇంటెన్షన్ టు క్రియేట్ ఎ సెక్యూరిటీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏదో పట్టుకొచ్చి బాగా తీసుకొచ్చి నా టేబుల్ ముందు పెట్టాడు అనుకోండి, డాక్యుమెంట్స్ టైటిల్ డీడ్స్, ఓకే, అది పెట్టాడు కదా, నా కోసమే పెట్టాడు కదా అని నేను తీసేసుకుని ఈఎం అనేది అమౌంట్ మెమరాండం ఇప్పుడు టైటిల్ తీసేసుకుని రికార్డ్ చేసేసి నేను అది పెట్టుకున్నాను అనుకోండి, లోన్ ఇచ్చేసాను అనుకోండి. ఆ తర్వాత ఏమంటే నేనేం చేయలేదు, ఐ హ్యావ్ నో ఇంటెన్షన్, I had no intention for the purpose of given this security for the purpose of raising loan అని చెప్పిస్తే వాడు కంటెంట్ చేశాడు కోర్టులో. మనం చెప్పుకోవాలంటే మనకు రికార్డ్ కావాలి కదండి. అందు గురించే దేర్ ఈజ్ ఏ సెపరేట్ లీగల్ ఫార్మేట్ ఉంటుంది అన్నమాట. అందులో క్లియర్గా ఉంటాయి డ్రాఫ్టింగ్. ఎందుకంటే నేను ఈ ప్రాపర్టీ మీకు టైటిల్ డీడ్స్ అన్ని కూడా మీకు డెలివరీ చేస్తున్నాను, ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ ఏ లోన్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ against this security which I am proposing to deposit అని ఏదో రాస్తాం. అంటే ఏంటంటే మనకి రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాం. సో రేపొద్దున్న నాళ్ళు వీడు లేదు, నేను ఉన్న టేబుల్ మీద పెట్టింది మేనేజర్ లోపల పెట్టేసుకుని అది క్రియేట్ చేసేసుకున్నాడు, యాక్చువల్గా నేను నో ఇంటెన్షన్ అన్నాడు అనుకోండి, అట్లీస్ట్ దిస్ విల్ బి స్టాండ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఆ పర్పస్ కోసం మనం చేస్తాం. నెక్స్ట్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మార్ట్గేజ్. దానికి వస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి ఏమొస్తాయి, ఎక్సెప్ట్ దట్ పొజిషన్ వచ్చేది ఓన్లీ యూసీ ఫ్రాక్చరీ మాత్రమే, ఫస్ట్ పాయింట్లో అవి రాదు. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాపర్టీ అండ్ నాట్ ఇన్స్ ఓనర్షిప్. అందులో వచ్చేది ఏంటంటే ఎక్సెప్ట్ యూసీ ఫ్రాక్చరీ మార్టిగేజ్ అన్నీ వచ్చేస్తాయి. ఇంగ్లీష్ మార్టిగేజీ, తర్వాత వాట్ ఈస్ దట్ కండిషనల్ సేల్, సింపుల్ మార్టిగేజ్, ఈఎంఐ, ఇవన్నీ కూడా. ఇది కూడా వస్తుంది, ఏది యూసీ ఫ్రాక్చరీ మార్టిగేజ్ కూడా వస్తుంది. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆ రకంగా కూడా ట్విస్ట్ చేయొచ్చు. యూసీ ఫ్రాక్చరీ మార్టిగేజ్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాం, సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ అనేది, ఓకే, బట్ నాట్ ఓనర్షిప్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ అనేది ఇక్కడ వస్తుందంటే నాట్ ఏ ప్రిక్విజిట్ ఫర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ద మార్టిగేజెస్. ఇక్కడ యూసీ ఫ్రాక్చరీ మార్టిగేజ్లో ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ద పొజిషన్, ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ దట్ పొజిషన్ ఇచ్చేస్తాం. సో దట్ ఈస్ ద ఎక్స్ట్రా ఫీచర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్లోకి వస్తే. నెక్స్ట్ ఇమూవబుల్ ప్రాపర్టీ అనేది ఏంటంటే ఓన్లీ ఇమూవబుల్ ప్రాపర్టీస్ కెన్ బి గివెన్ ఇన్ మార్టిగేజ్, అది కండిషన్ ఫర్ ఆల్ ద మార్టిగేజ్. దెర్ ఇస్ నో ప్రొవిజన్ టు మార్టిగేజ్ మూవబుల్స్. అసలు మార్టిగేజ్ అనే దానికి మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్స్ అనే క్వశ్చన్ లేదు. కాబట్టి మీకు కూడా క్వశ్చన్స్ దిస్ మార్టిగేజ్ ఆర్ అప్లికబుల్ టు విచ్ టైప్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అని చెప్పి కింద మూవబుల్స్, తర్వాత డెట్స్, బుక్ డెట్స్, తర్వాత ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఇలా కూడా అడగచ్చు. సో సింపుల్ క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇమూవబుల్ ప్రాపర్టీస్. ఇమూవబుల్ ప్రాపర్టీస్ డిఫైన్డ్ యాజ్, అందులో వచ్చేది అంటే ల్యాండ్, బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ పర్మనెంట్లీ ఫాస్ట్ ఇన్ టు ది ఎర్త్. ఇక్కడ మీకు ఏంటంటే ఏదైతే మన పేకలేమో అంటే ఏంటంటే ఫిక్స్డ్ అనమాట, ఎర్త్కి మీకు కనెక్ట్ అయిపోయింది, ప్యాసింగ్ చేసేస్తారు, విచ్ కెనాట్ బి రిమూవ్. సో ఇవన్నీ కూడా మనకి ఈ మూవబుల్స్ కింద వస్తాయి. ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, బిల్డింగ్స్ పునాదులతో సహా దానికి ఎర్త్కి మీకు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో దట్ కెనాట్ బి డిటాచ్డ్. సో అలాగా ఈ ల్యాండ్స్ అని, సైట్స్ అని, ఈ బిల్డింగ్స్ అని, ఇవన్నీ కూడా ఈ మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తాం. స్పెసిఫిక్ ఇన్ నేచర్, దట్ ఈస్ ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డిస్టింక్ట్లీ అండ్ క్లియర్లీ డిస్క్రైబ్. అలాగే మనం డిస్క్రైబ్ చేయగలిగేలా ఉండాలి మూవబుల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఐడెంటిఫికేషన్కి నువ్వు డిస్క్రైబ్ చేయగలగాలంటే అయితే బౌండరీస్ అయినా ఉండాలి,
లేదంటే పక్కన సర్వే నెంబర్లు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తాయి టు ఐడెంటిఫై ద ప్రాపర్టీ. అటువంటి దాన్నే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, డేట్ ఆఫ్ మార్గేజ్. Date of mortgage can be created to secure an existing or future debt. Future debt చెప్పేసుకున్నాము. Can be validly created on a date of loan. Date of loan అప్పుడు మనం డేట్ ఆఫ్ మార్గేజ్ క్రియేట్ చేయొచ్చు. అంటే మార్గేజ్ డీడ్ అనేది అప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. ఆర్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ లోన్, ఆ లోన్కి ముందు కూడా చేయొచ్చు. ఆర్ సబ్సిక్వెంట్ టు ద డేట్ ఆఫ్ లోన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ట్విస్టింగ్ వస్తాయి. అంటే మనం మనం మార్గేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా లోన్ ఇచ్చిన రోజునే చేయాలని ఏం లేదు. యూ కెన్ క్రియేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ లోన్ కూడా చేయొచ్చు. కానీ అప్పుడే మనం ఏంటంటే వాడు లెటర్ తీసుకుంటున్నాం కదా, ఐఎమ్ గివింగ్ దిస్ టైటిల్ డీడ్స్, లేదా ఐఎమ్ క్రియేటింగ్ దిస్ మార్గేజ్ ప్రాసెస్ ఫర్ రైజింగ్ ఆఫ్ లోన్ అని చెప్పేసి అన్నప్పుడు ఆ లోన్కి కనెక్టివ్గా ఉంటే చాలు. అది ముందు ఇచ్చే లోన్కి ముందు వాడు క్రియేట్ చేసినా కూడా తప్పే ఉంటుంది. అలాగే లోన్ డేట్ని చేసినా పర్వాలేదు, సబ్సిక్వెంట్ డేట్ని కూడా చేయొచ్చు. అది కూడా ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ కాన్ఫిడెన్స్ ద బారోయర్. ఫర్ ఎ వ్యాలిడ్ మార్గేజ్ దేర్ మస్ట్ బి అన్ ఎగ్జిస్టింగ్ డెట్. ఒక మార్గేజ్ వ్యాలిడిటీ ఉండాలని, కన్సిడరేషన్ ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా దానికి కాంపన్సేటెడ్గా డెట్ అనేది, ఫ్రీగా మనం మార్గేజ్ చేయకూడదని అర్థం. అంటే ఎగ్జిస్టింగ్ డెట్ అయినా ఉండాలి, ఆర్ యాంటిసిపేటెడ్ ఆర్ ఎనీ అరేంజ్మెంట్ ఫ్రమ్ దట్ ఫ్యూచర్ డెట్ వెన్ ద టైటిల్ డీడ్స్ ఆర్ హ్యాండెడ్ అవుట్ టు దట్ బ్యాంక్. ఆ ఇంటెన్షన్ అనేది ఉండాలి. అంటే టు ఎస్టాబ్లిష్ ద కన్సిడరేషన్. అదర్వైజ్ ఏమవుతుందంటే రేపొద్దున మన లోన్ రానప్పుడు డిఫీట్ అయిపోతుంది కోర్టులో. అండ్ mere handing over the title deeds will not constitute a mortgage. జస్ట్ ఊరినే ఎత్తున్నానండి మీరు క్రియేట్ చేసుకోండి అన్న ఉంటే కన్సిడరేషన్ లేదు కాబట్టి ఇట్స్ విల్ నాట్ బి కాల్డ్ ఎస్ ఎ మార్టిగేజ్. అది మార్టిగేజ్ కింద పిలవడానికే అది అర్హత లేదు. నెక్స్ట్, రైట్ ఆఫ్ రిడెంప్షన్కి వస్తే, రైట్ టు గెట్ బ్యాక్ ద మార్టిగేజ్ ప్రాపర్టీ అండ్ రీపేయింగ్ డెట్. ఇక్కడ ఏంటి, దీని అర్థం ఏంటంటే మనం ఏంటంటే 10 ఏళ్ళకి మీరు లోన్ ఇచ్చారు, 10 years రీపేమెంట్ పీరియడ్ తోటి మీరు లోన్ ఇచ్చారు 20 lakhs. సో అతను కట్టకపోతే కనుక అప్పుడు మనం అతని మీద ప్రొసీడ్ అవుతాం కోర్టు ద్వారా. అంటే రియలైజింగ్ ఆఫ్ దిస్ సేల్ ప్రాసెస్ అంటే ఇవన్నీ కూడా చేసి ఆర్డర్ పాస్ చేయించుకుని ఈపీ ఫైల్ చేసుకుని ఎగ్జిక్యూటివ్ పిటిషన్, దెన్ సేల్ ప్రాసెస్లోకి వెళ్ళి అవన్నీ కూడా మనం కోర్టు ద్వారా మనకు అమ్మేసి మన లోన్ మనం క్లియర్ చేసుకుంటాం. అది మామూలు జరిగేది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాడు కట్టేస్తాడు ప్రాంప్ట్గా. కట్టేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇది ట్రాన్స్ఫర్ చేసేసాడు కదా, మనకి వాడి యొక్క ఇంట్రెస్ట్ ప్రాపర్టీ మీద వాడిన ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేసాడు. ఎందుకంటే మన ఈసీ తీసిన వెంటనే మన పేరు వస్తుందంటే ఏంటి అర్థం, బ్యాంక్ పేరు వస్తుందంటే ఆ ప్రాపర్టీ అనేది దాని మీద హక్కును మనకి ఇచ్చినట్లు లెక్క, ట్రాన్స్ఫర్ చేసాడు. సో ఇప్పుడు లోన్ క్లియర్ చేసేసిన తర్వాత వాడి ప్రాపర్టీ మనం వాడికి మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేయాలి కదండి. రీట్రాన్స్ఫర్ చేయాలంటే మనం రిడెంప్షన్ చేయాలి. రిడెంప్షన్ చేయాలంటే గివ్ ఇట్ బ్యాక్, అది మనం చేయాలి. ఓకే, ఆ ప్రాసెస్ని మనం రైట్ టు గెట్ బ్యాక్ అని మనం రిడెంప్షన్ అంటాం, రైట్ ఆఫ్ రిడెంప్షన్ అంటాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, లిమిటేషన్స్కి వచ్చేటప్పటికి మనం చెప్పుకుంటాం, లిమిటేషన్ సెపరేట్ వీడియో చేసినప్పుడు కూడా మనం డిస్కస్. మార్టిగేజ్ ప్రాపర్టీ మీద లిమిటేషన్ పీరియడ్ వస్తే, అంటే కోర్టులో మనం ఉండే లిమిటేషన్ పీరియడ్, ప్రొసీడింగ్ అగైన్స్ ఫైలింగ్ ఆఫ్ ఎ కేస్ అగైన్స్ ద బారోయర్ అగైన్స్ దిస్ మార్టిగేజ్ ప్రాపర్టీస్ లిమిటేషన్ పీరియడ్ 12 years అంటాం. డిగ్రీ అయితే కనుక 3 years ఫ్రమ్ ద డిగ్రీ అంటాం. ఈపీ అయితే కనుక 12 years ఫ్రమ్ దట్ డిగ్రీ, ఈపీ లిమిటేషన్ పీరియడ్. అలాగే రిడెంప్షన్ మార్టిగేజ్ ప్రాపర్టీ మీద కూడా ఈ మనకి లిమిటేషన్ ఎంత ఉంటుందంటే 12 years ఉంటుంది. కానీ రిడెంప్షన్ ఆఫ్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి మనం 30 years. రిడెంప్షన్ ప్రాపర్టీ అంటే ఏంటి, బారోయర్కి ఉండే రైట్ ఫర్ గెట్ బ్యాక్ దట్ ప్రాపర్టీ, అది 30 years. బ్యాంక్కి ఉండే రైట్ టు ప్రొసీడ్ అగైన్స్ ద బారోయర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దట్ ఈస్ 12 years. ఆ రెండు వేరియేషన్స్ జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్, సబ్ మార్టిగేజ్, సెకండ్ మార్టిగేజ్. ఈ అంటే ఏంటి, when the mortgagee, mortgagee,
Mortgage is the immovable property already mortgaged to him. It is called as a sub mortgage. Mortgage అంటే ఎవరండి ఇక్కడ? బ్యాంక్. తనకు అలాగే పెట్టింది, ప్రాపర్టీ పెట్టేశాడు. ఓకే, ఎవరు? బారోయర్. అది మళ్ళీ తిరిగి మార్టిగేజ్ ఇంకోటి కానీ చేసుకుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ సబ్ మార్టిగేజ్. వేర్ ద మార్టిగేజర్ అంటే బారోయర్ ఈజ్ నీడ్ ఆఫ్ ఫర్దర్ లోన్ అగైన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆల్రెడీ మార్టిగేజ్డ్ బై హిమ్ క్రియేట్స్ అనదర్ మార్టిగేజ్ ఆన్ ద సేమ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ మార్టిగేజ్. ఇప్పుడు కంపెనీ ఉందండి, కంపెనీ ప్రాపర్టీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అది ఏకంగా 10 కోట్లు. ఆ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏదైనా కావచ్చు. మన ఏదో పర్టికులర్ ఎక్స్ బ్యాంక్ వెళ్ళేటప్పటికి ఓ 2 crores మాత్రం ఇచ్చారు ఎగెన్స్ట్ ద సెక్యూరిటీ. సో మార్టిగేజ్ అనేది క్రియేట్ చేశాడు అక్కడ. కానీ అక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఛార్జెస్ ఎక్కడ రిజిస్టర్ చేస్తారంటే ఆర్ఓసీలో రిజిస్టర్ చేస్తారు. బికాజ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దట్ కంపెనీస్. కాబట్టి కంపెనీకి సంబంధించింది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి ఆర్ఓసీ ఉంటుంది. అక్కడ ఛార్జీ రికార్డ్ చేస్తాం, ఫైల్ చేసి రికార్డ్ చేస్తాం. తర్వాత వాడికి ఇంకోటి ఏదో ఇంకొక 3 కోట్ల అవసరం వచ్చింది. సో ఇప్పుడు మన బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ అనేది ఇవ్వలేకపోయింది, వై బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటాడు. సో ఇప్పుడు అదే సేమ్ ప్రాపర్టీని మళ్ళీ వాళ్ళకి మార్టిగేజ్ చేస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి అనదర్ 3 crores దే కెన్ అబ్టైన్ ఫ్రమ్ దట్ వై, బ్యాంక్ వై. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం సెకండ్ మార్టిగేజ్ అంటాం. అలాగే ఫస్ట్ మార్టిగేజ్, సెకండ్ మార్టిగేజ్, థర్డ్ మార్టిగేజ్, సేమ్ ప్రాపర్టీ మీద ఎన్నిసార్లు అయినా సరే మనకు ఛార్జ్ క్రియేట్ చేస్తాడు, మార్టిగేజ్ క్రియేట్ చేస్తాడు ఆ కంపెనీ వాడు 2 different బ్యాంక్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కింద మీకు పిలుస్తాం. అంటే ప్రయారిటీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్. The second mortgage can be made in favor of the existing mortgages or any other person. Next, features of the simple mortgage. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే టెక్స్ట్ బుక్ IABF బుక్లో వచ్చే క్వశ్చన్స్. Mortgager makes himself personally liable to pay that debt. Mortgager makes himself personally liable to pay the debt. అంతే కదండి, ఎవరైతే మార్టిగేజ్ చేస్తున్నాడో అతనంతా తను పర్సనల్గా లైబుల్ టు పే ద డెట్. అన్ని చోట్ల అదే వస్తుంది. అగ్రీస్ దట్ ఆన్ డిఫాల్ట్, ఒకవేళ డిఫాల్ట్ అయితే కనుక మార్టిగేజ్ బ్యాంకర్ కెన్ కాజ్ ద మార్టిగేజ్ ప్రాపర్టీ టు బి సోల్డ్ త్రూ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్ ఇంటర్వెన్షన్తోనే అది అమ్మి ఆ రియలైజ్ చేసుకుంటుంది ఎవరు? బ్యాంక్. బికాస్ దిస్ ఈస్ ద బ్యాంక్ ద మార్టిగేజ్. ఇఫ్ ద డెట్ వాజ్ ఫెయిల్డ్, payment was failed, neither the owner nor possession of the property is transferred to that mortgage. ఈ ప్రాసెస్ లో అది ఓనర్షిప్ వెళ్ళదు, పొజిషన్ కూడా వెళ్ళదు. ఎవరికి? బ్యాంకర్కి, అంటే మార్టిగేజ్. కానీ ఒక కేసులో మాత్రం అలాగే వెళ్తుంది పొజిషన్ అనేది, అది యూజీ ప్రక్రియ మార్టిగేజ్. అది పక్కన పెట్టండి, జనరల్గా చెప్తారు అన్నమాట. మార్టిగేజ్ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ఫోర్క్లోజర్. మార్టిగేజ్ అంటే హూ ఇస్ ద మార్టిగేజ్? బ్యాంక్ cannot exercise the right of foreclosure. Okay. Okay. Mortgage cannot exercise the right of foreclosure. అంటే unless and until ఇట్ వాజ్ మెచ్యూర్డ్, అంటే లోన్ ఇచ్చారు, లోన్ కనుక వాళ్ళు డిఫాల్ట్ అయ్యాడు అనుకున్నాం. ఎవరు? మార్టిగేజ్ చేసినప్పుడు డిఫాల్ట్ అయినప్పుడు అది మనం డిఫాల్ట్ అయ్యాడు కదా అని చెప్పేసి మనం జస్ట్ లైక్ సర్ఫాసీ లాగా వాడికి నోటీస్ ఇచ్చో, లేకపోతే పొజిషన్ తీసుకోవడం, లేకపోతే వాడు రెంట్లు మనం వసూలు చేసుకోవడం చేయడానికి అవకాశం లేదు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో. దట్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సర్ఫాసీ, కానీ ఇక్కడ లేదు. అందుగురించి మనం ఏం చేస్తామంటే త్రూ కోర్టు ద్వారా ఇవన్నీ కూడా మనం చేయాల్సిందే తప్పితే మన అంతా మనం చేయడానికి లేదు. అందుగురించి ఈ పాయింట్స్ ఏంటంటే మార్టిగేజ్ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ఫోర్క్లోజర్. ఓకే. తర్వాత ద మార్టిగేజ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ద ఇన్కమ్ రెంటల్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ టువర్డ్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద డెట్. అది కూడా అంతే. ఫోర్స్గా కట్టలేదు కదా అని చెప్పేసి ఈ కెనాట్ గో ఫర్ ద రికవరీ త్రూ దిస్ రెంట్. ఆ వచ్చిన రెంట్ని వీడు తీసుకుని డెట్గా అడ్జస్ట్ చేయడానికి వీడికి అవకాశం లేదు. కానీ దేర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఈస్ దట్
యూసీ ప్రిస్క్రైబింగ్ మార్టిగేజ్లో మాత్రం ఉంటుంది. అది ప్రాపర్టీని అనేది పొజిషన్తో బయట ఇచ్చేసాడు కాబట్టి విత్ ఏ క్లాస్ దట్ హీ కెన్ ఎంజాయ్ దట్ రెంట్ అన్న ఉంది కాబట్టి హీ కెన్ డూ దట్ వన్. బట్ నార్మల్ కోర్సులో మాత్రం దట్ కెనాట్ బి పాసిబుల్ టు దట్ మార్టిగేజ్ అంటే బ్యాంక్. నెక్స్ట్, మార్టిగేజర్ మేక్స్ హిమ్సెల్ఫ్ పర్సనల్ లయబుల్. అంతా అయిపోయింది కదా, సారీ. మార్టిగేజ్ మార్టిగేజ్ mortgage deed must be stamped as per that duty applicable to that in the state where the deed is registered. అది మామూలుగా తెలుసున్నది. ఏ స్టేట్లో కనుక మీరు మార్టిగేజ్ రిజిస్టర్ చేస్తారో ఆ స్టేట్ లా స్టాంప్ డ్యూటీస్ ప్రకారం మనం రిజిస్టర్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్ అవన్నీ కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. ఇట్ మస్ట్ బి అటెస్టెడ్ విట్నెస్డ్ బై ఎనీ డీడ్, మార్టిగేజ్ డీడ్ దట్ షుడ్ బి అటెస్టెడ్ అండ్ విట్నెస్డ్ బై at least 2 independent witnesses. Minimum 2 witnesses compulsory. The deed can be executed in any center, not necessarily notified center or the place of registration. Deed anedi can be executed in any place, not necessarily notified place. Execute చేసేటప్పుడు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ అంటే నోటిఫైడ్ ప్లేస్లోనే చేయాలని కానీ, లేకపోతే ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లోనే చేయాలని కానీ, ఎగ్జిక్యూట్ చేయాలని కానీ ఏం లేదు. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీవేర్. The mortgage deed will not be accepted for registration unless it is presented to proper authority within the 4 months from the date of execution as per section 34 of the Indian Registration Act. Mortgage deed అనేది రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయాలంటే అన్లెస్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ప్రాపర్ అథారిటీ విత్ ఇన్ 4 months ఫ్రమ్ ఇట్స్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటంటే విత్ ఇన్ 4 months లోపల ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. అంటే డీడ్ కనుక మనం తయారు చేసాం అనుకోండి, ఓకే, మనం అప్లైన్ చేసినప్పుడు దాన్ని మనం రిజిస్టర్ చేయాలంటే మనకు ఉండే టైం అవైలబిలిటీ 4 months. 4 months లోపల కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి. చేయకపోతే కనుక ఆ అగ్రిమెంట్ వ్యాలిడిటీ అనేది పోతుంది. అందుగురించే మనం కూడా బ్యాంకులో ఏదైనా సరే మనం ఎంఓడి కానీ ఈఎం క్రియేట్ చేసినా, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఈఎం క్రియేట్ చేసినప్పుడు ఆ రిజిస్టర్డ్ మార్టిగేజ్ చేసినా కూడా ప్రికాషనరీగా ఫస్ట్ టైం ఎలాగా మనం చేసిన వెంటనే ఈసీ తీసుకుంటాం. చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తీసుకుంటాం. తర్వాత మనం ఇంకొక ఈసీ కూడా తీసుకోమని చెప్తారు 4 months తర్వాత. ఎందుకంటే ఇది వెడైనా ఒక డూప్లికేటో లేకపోతే ఒక ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేసి కానీ వీడు మళ్ళీ ఇంకొకటి ఏమైనా మార్టిగేజ్ రిజిస్టర్ చేశాడు అనుకోండి, జరిగింది అనుకోండి, ఓకే, అటువంటిప్పుడు మనకి టు అవాయిడ్ దట్ వన్ ఏంటంటే మనం 4 months తర్వాత ఇంకొక ఈసీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మన పేరు వచ్చింది అనుకోండి, సో వీఆర్ సేఫ్. ఎందుకంటే విత్ ఇన్ ద 4 months పీరియడ్ అనేది ల్యాప్స్ అయిపోయిందంటే దాన్ని బట్టి ఎర్లియర్గా వాడు ఏమైనా తీసుకుని ఉన్నా కూడా, వేరే చోట ఏమైనా అగ్రిమెంట్ అయినా కూడా ఆ అగ్రిమెంట్కి వ్యాలిడిటీ పోతుంది కాబట్టి మనదే మనకు ఫోర్స్లోకి ఉన్నట్టు లెక్క, కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. అందు గురించి దిస్ 4 months is very important. You have to remember this particular point. Okay. Next, we are going. The deed should be submitted to the office of the sub-registrar within whose jurisdiction the whole portion of the property to which the deed relates to is situated. ఈ డీడ్ అనేది ఎక్కడ సబ్మిట్ చేస్తామంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉందో, ప్రాపర్టీ అనేది ఎక్కడ లొకేట్ చేయబడిందో దానికి సంబంధించిన జ్యూరిడిక్షన్లో ఆ ప్రాపర్టీ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏ జ్యూరిడిక్షన్లోకి వస్తుందో ఆ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రమే ఇది మనం సబ్మిట్ చేయాలి డీడ్. దీని మీద కూడా క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇచ్చాడండి, అందుగురించి జస్ట్ కీ పాయింట్ కింద తీసుకోండి. హౌఎవర్ రిజిస్టర్ can register a document which might be registered by any sub-register subordinate to him.
Registrars of Mumbai, Calcutta, Chennai, and Delhi districts can accept documents for registration irrespective of the location of the property. ఇక్కడికి వచ్చేటప్పటికి రిజిస్ట్రార్స్ ముంబై మెట్రోపాలిటన్ వాళ్ళు మాత్రం దే కెన్ యాక్సెప్ట్ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ irrespective of the location of the property. ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. జనరల్గా మనకు ఉన్నది ఏంటంటే ఎక్కడ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ జ్యూరిడిక్షన్ లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే మాత్రమే మనం రిజిస్టర్ చేయాలి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ముంబై, కలకటా, చెన్నై, ఢిల్లీకి వచ్చినప్పుడు వస్తే కనుక డిస్ట్రిక్ట్స్కి వస్తే కనుక they can get registered, accept the documents for registration irrespective of whether location of the property. Property తో ఎక్కడ ఉన్న ప్రాపర్టీ సంబంధం లేదు, జ్యూరిడిక్షన్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. They can get registered. A deed once registered becomes operative from the date of execution as per that section 47 of Indian Registration Act. అంటే రిజిస్ట్రేషన్ డీడ్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది అంటే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నుంచి వస్తుంది, ఫ్రమ్ ఇట్స్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ద వ్యాలిడిటీ, దానికి లిమిటేషన్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే సే హియర్ ఏ అనేవాడు బి అనేవాడు ఉన్నాడు. ఓకే, అంటే ఇందాక మనం కంపెనీ దాని అనుకుంటే కనుక ఒకే ప్రాపర్టీ మీద 2 ఛార్జెస్ క్రియేట్ చేశారు, అంటే 2 మార్టిగేజెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏ అన్న అతను ఏం చేశాడండి, 1వ తారీఖున ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసి తను ఆ నెలాఖరున ఎప్పుడో 29వ తారీఖున అప్పుడు ఛార్జీ నోట్ చేయించాడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో. బి అన్నవాడు ఏం చేశాడంటే 7వ తారీఖున ఎగ్జిక్యూట్ చేశాడు. ఓకే, అతను 7వ తారీఖున ఎగ్జిక్యూట్ చేసి వెంటనే 10వ తారీఖున ఛార్జీ రిజిస్టర్ చేశాడు. ఎక్కడ, ఆర్ఓసి. ఇప్పుడు రేపొద్దున ఎవరి ఛార్జీ ముందు వస్తుంది, ప్రయారిటీగా వస్తుంది అనే పాయింట్ కింద చూసుకుంటే మీకు క్వశ్చన్స్ ఇలాగ వస్తాయి. రిజిస్టర్ వాడు ఇమీడియట్గా అక్కడ ఛార్జ్ రిజిస్టర్ చేశాడు కాబట్టి, ఎర్లీగా రిజిస్టర్ చేశాడు కాబట్టి, రెండో వాడు లేట్గా ఎగ్జిక్యూట్ చేసినా కూడాను కాబట్టి వాడికి వస్తుంది అని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకుని మనం ఆన్సర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 47 ఎగ్జిక్యూషన్ డేట్ అనేది ఎక్కడైనా సరే ఫస్ట్ వస్తుంది. అది 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 రిజిస్టర్ చేసిన పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రయర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ అనేవాడు ఫస్ట్ చేసుకున్నాడు 1వ తారీఖున, తర్వాత లేట్గా రిజిస్టర్ చేసినప్పటికీ కూడా 2వ వాడి మీద వాడే ప్రయారిటీ పొందుతాడు అన్నమాట. సో అది, సో హియర్ ద పాయింట్ ఈస్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఆపరేటివ్ ఫ్రమ్ ఇట్స్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. Next, the registered mortgage does not cover additional limits sanctioned to the borrower. Any enhancement beyond the amount of the deed is also not covered by that mortgage. ఇక్కడ రిజిస్టర్డ్ మార్టిగేజ్కి వచ్చామనుకోండి, ఎడిషనల్ లిమిట్స్ మీరు ఏమైనా శాంక్షన్ చేశారనుకోండి, that cannot be covered, it will not be covered. అదే కనుక ఈఎం తీసుకున్నారనుకోండి, ఎక్స్టెన్షన్ అనేది మనకి ఈఎంకి ఇస్తాం, కానీ ఇక్కడ మాత్రం రిజిస్టర్డ్ మార్టిగేజ్ మాత్రం దట్ కెనాట్ బి కవర్డ్ అడిషనల్ లిమిట్స్. ఎనీ ఎన్హాన్స్మెంట్ బియాండ్ ది అమౌంట్ ఆఫ్ ద డీడ్ ఈజ్ ఆల్సో నాట్ కవర్డ్ బై ద మార్టిగేజ్. లిమిట్స్ కానీ ఎన్హాన్స్మెంట్ కానీ బియాండ్ దట్ అమౌంట్ ఆఫ్ ద డీడ్ అనేది కుదరదు. To extend the existing mortgage to additional limits, enhance the limit, a supplementary registration deed must be executed. అంటే ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి ఫర్దర్గా, ఎన్హాన్స్మెంట్. అంటే సపోజ్ 10 లక్షలు తీసుకున్నాడండి ఒక ప్రాపర్టీ మీద, రిజిస్టర్ చేసేసాడు డీడ్, ఇంకా దానికి ఏం చేయడానికి లేదు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద రిజిస్టర్డ్ మార్టిగేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దట్ ఈఎం. రిజిస్టర్డ్ మార్టిగేజ్ కేసులో దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు. అది ఎడిషనల్ లిమిట్ కావచ్చు, లేదంటే బియాండ్ దట్ డీడ్ అమౌంట్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఒకవేళ కనుక చెయ్యాలి అనుకుంటే లిమిట్స్ కానీ ఎన్హాన్స్మెంట్, ఎడిషనల్ లిమిట్స్ కానీ ఎన్హాన్స్డ్ లిమిట్స్ కానీ మనం చేయాలనుకుంటే, సేమ్ ప్రాపర్టీ మీద ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మాత్రం సప్లిమెంటరీ రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని రిజిస్టర్ చేయాలి. సో దట్ ఈస్ ద వేరియేషన్. Registered mortgage is one shot transaction. Registered mortgage ఇప్పుడు కూడా one shot. Once the debt is fully liquidated, the deed becomes useless. Any fresh advance will not be covered by this
మార్గేజ్ డీడ్. అంటే మీరు ప్రాపర్టీ మీద 20 లక్షల ప్రాపర్టీ ఇచ్చారు, 10 లక్షలు లోన్ తీసుకున్నారు, రిజిస్టర్డ్ మార్గేజ్ క్రియేట్ చేశారు, కట్టేశారు అమౌంట్. కట్టేసిన తర్వాత ఆల్రెడీ ప్రాపర్టీ ఎలాగ మార్గేజ్ చేశారు కదా, ఇంకా వేరే లోన్ ఏదో తీసుకుంటున్నాను 5 lakhs దానికి ఇది పెట్టేసేయండి అని చెప్పేసి మీరు అనుకోవడానికి, అంటే ఆ ట్రాన్సాక్షన్ ఇంకా కొత్త ట్రాన్సాక్షన్ ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి. సో దట్ ఈస్ వన్ షార్ట్ ట్రాన్సాక్షన్, అది గుర్తుపెట్టుకో. Next, it is necessary to register the charge with the register of companies. In case of property given in registered mortgage belongs to the company. కంపెనీకి వచ్చేటప్పటికి మామూలుగా చెప్పాను కదండి, ఏదైనా మీరు ఛార్జ్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఫైల్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఛార్జ్ క్రియేట్ చేసిన తర్వాత అది ఫైల్ చేయాలి. పర్టికులర్ స్పెసిఫైడ్ ఫార్మేట్స్లో మీరు ఫైల్ చేసి రికార్డ్ చేయాలి. మీరు లేట్ చేశారంటే వేరే వాడిది ప్రయారిటీకి వస్తుంది. And registered mortgage becomes time barred after 12 years from the date when mortgage money becomes due. And this is a limitation period. Man limitation act సంబంధించిన వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. If it is registered mortgage అయితే కనుక టైం బార్ అయితే కనుక becomes time bar అయిపోతే కనుక టైం బార్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక 12 years from the date, అంటే limitation period will be counted from that mortgage amount becomes due. ఇందులో కూడా మీకు 3 కేసెస్ మనం డిస్కస్ చేసాం. మార్టిగేజ్ అమౌంట్స్లో కూడా కొన్ని మార్టిగేజ్ లోన్స్ ఎలా ఉంటాయంటే, టర్మ్ లోన్స్ ఇంట్రెస్ట్ కట్టకపోయినా ప్రిన్సిపల్ కట్టకపోయినా సరే మొత్తం ఎంటైర్ అమౌంట్ అంతా కూడా వద్దు అని చెప్పి రాసుకున్నారనుకోండి. ఓకే, దానికి మనం 12 years ఫ్రమ్ దట్ డిఫాల్ట్ ఆఫ్ ఐదర్ ప్రిన్సిపల్ అండ్ ఆర్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియో. అదర్వైజ్ యూ రిఫర్ దట్ వీడియో, చాలా డీటెయిల్గా లిమిటేషన్ దాని గురించి మనం చేసిన వీడియో. అలా కాకుండా కొన్ని టర్మ్ లోన్స్ విత్ మార్టిగేజ్ మనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇన్స్టాల్మెంట్స్ అంటే మార్టిగేజ్ లోన్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అనే అరేంజ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏ పర్టికులర్ లోన్ ఇన్స్టాల్మెంట్ డ్యూ అయితే అక్కడి నుంచి మనకు 12 years అనేది కౌంట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. సో ఇది డిఫరెంట్ కేసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ మార్టిగేజ్ లోన్స్. సో ఇక్కడ మనకి జనరల్గా చెప్పింది అంటే 12 years ఫ్రమ్ దట్ డేట్ వెన్ మార్టిగేజ్ మనీ బికమ్స్ డ్యూ. అంటే ఈ 12 years మనం లోపల ఎప్పుడైనా సరే మనం కోర్టుకి వెళ్ళచ్చు ఫర్ రియలైజింగ్ ఆఫ్ ఓవర్ లోన్. నెక్స్ట్, కన్స్ట్రక్టివ్ డెలివరీ ఆఫ్ టైటిల్ డీడ్స్ బై ద మార్టిగేజ్ అథరైజ్డ్ ఏజెంట్ టు ద క్రెడిటర్ ఆర్ హిస్ ఏజెంట్. అది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ద డెలివరీ షుడ్ బి డన్ ఓరల్లీ. ఇట్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ రైటింగ్ బై ద మార్టిగేజ్. డెలివరీ షుడ్ బి డన్ ఓరల్లీ. ఇట్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ writing by the mortgagor. It's a plan. Delivery should be done. Where the creditor is a possession of the title deeds and the debtor writes to him to retain that same as security, there is a constructive delivery. Constructive delivery అనేది ఉండాలి. ఇవన్నీ పాయింట్స్ పక్కన పెట్టేసేయండి. There should be constructive delivery. Constructive delivery అనేది ఏంటంటే, we should obtain that intention of that borrower for what purpose he is depositing this title deeds అనేది ఉంటే చాలు. Even it is a oral or even it is a in writing, whatever it is, this is called as a constructive delivery అంట title deeds. That itself will serve. దానికి మనం డిఫరెంట్ మీన్స్ మనం ఫాలో అవుతాం. The title deed should be delivered at the branch located in the notified area already covered, and where the branch is non-notified area, the mortgage should report to the branch or nearest notified area center delivering the title deeds. It is legally required that the deposit must be in the nearest notified place already covered. Constructive delivery of the mortgage. Okay, it can be made anywhere in India. However, it should not be made in branch located in cantonment area unless the state government has expressly included this area under the jurisdiction of the law. Generally, ఏంటంటే మనం నోటిఫైడ్ ఏరియాలోనే చేస్తామంటే, ఈవెన్ ఇట్ ఈస్ కెన్ బి డన్ ఎనీవేర్ ఇన్ ఇండియా అయినప్పటికీ కూడా ఇట్ షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ ద నోటిఫైడ్ ఏరియా కమింగ్ అండర్ ద జ్యూరిడిక్షన్ మాత్రమే చేస్తాం. The delivery must be within the intention to create a mortgage when repeated, where the mortgagor can prove that he had delivered the title deeds for some other purpose and not for creating mortgage. The mortgage will be null and void. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే కనుక కోర్టులో కనుక తను ప్రూవ్ చేయగలిగితే, నేను ఈ లోన్ గురించి ఇవ్వలేదు ఈ ప్రాపర్టీ,
ఓకే, నేను ఇచ్చిన పర్పస్ వేరు, దట్ దిస్ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ మార్టిగేజ్ ఫర్ దిస్ పర్టికులర్ లోన్ విచ్ ఐ హావ్ నో ఇంటెన్షన్ వైల్ డెలివరింగ్ దిస్ టైటిల్ డీడ్స్ అని ప్రూవ్ చేయగలిగితే కనుక ఆ ఎంటైర్ మార్క్ దట్ మీన్స్ కాంట్రాక్ట్ విల్ బి వైడ్ అయిపోయినట్టు లెక్క, అంటే మనకు కేసు పోయినట్టు లెక్క. అందుగురించి మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. యాజ్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఇస్ టు బి డన్ ఓరల్లీ, there is a greater need to build sufficient evidence to prove in case of dispute the real intention of the mortgage. చూసారండి, అంటే ఓరల్గా యాక్సెప్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఇస్ టు బి డన్ ఓరల్లీ కూడా చేయొచ్చు, కానీ దేర్ ఈజ్ ఎ గ్రేటర్ నీడ్ టు బిల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్. అందు గురించి మనం ఏంటంటే యాక్టివ్ ఇట్ మే సే దట్ వన్ పర్మిటెడ్, బట్ ఇన్ ప్రాక్టీస్ వీ వోంట్ ఫాలో దట్. మనం రికార్డ్గా ఇన్ రైటింగ్గా మనం చేస్తాం. The letter confirming the deposit of title deed should be obtained on the next day or any subsequent day to the date of mortgage. మనం తీసుకునే లెటర్ కన్ఫర్మింగ్ ద డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఉన్న చూడండి, కన్ఫర్మ్ చేసే డేట్ అది షుడ్ బి అప్టైన్ ఆన్ ద నెక్స్ట్ డే మాత్రమే తీసుకుంటాం, ఆర్ ఎనీ సబ్సిక్వెంట్ డే టు ద డేట్ ఆఫ్ మార్టిగేజ్. ఇది ఒకటి ప్రికాషనరీ. ఎందుకంటే సేమ్ డే మార్టిగేజ్ చేసిన రోజునే మనం లోన్ ఇచ్చిన డేట్, మార్టిగేజ్ డేట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, సబ్సిక్వెంట్ డేట్లోనే మనం చేస్తాం. If it is dated on the next day, it can be presumed that mortgage is in writing and therefore requires a registration. ఎందుకు చేస్తాం నెక్స్ట్ డే మాత్రం ఎందుకు చేస్తాం అంటే, ఇఫ్ ఇట్ ఈస్ డేటెడ్ ఆన్ ద సేమ్ డే అయితే కనుక, ఒకే అంటే ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి, ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ బ్యాంకర్స్కి. సేమ్ డే కనుక మనం లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ షుడ్ బి అబ్టైన్డ్ ఆన్ ది సేమ్ డే చేస్తే ఏంటి చేయం, నెక్స్ట్ డే చేస్తాం, సబ్సిక్వెంట్ డేట్ చేస్తాం అన్నమాట. అంటే ఎందుకు చేస్తాం అంటే కనుక రిజిస్ట్రేషన్, బికాజ్ ఇట్ విల్ అట్రాక్ట్ రిజిస్ట్రేషన్, దేర్ ఫోర్ ఇట్ రిక్వైర్స్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నౌ ఇన్ now it is not there because everything should be registered. Now even EM also we are registering చేసేస్తున్నాం. And in case of advances in Northwest Center, the letter of confirmation should be addressed to the branch in and should be sent by registered post. అదే కనుక నాన్ నోటిఫైడ్ సెంటర్స్ అనుకోండి, లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది మనకి షుడ్ బి అడ్రస్ టు ద బ్రాంచ్ అట్ నోటిఫైడ్ సెంటర్కి మనం అడ్రస్ చేసి కన్ఫర్మేషన్కి, అండ్ షుడ్ బి సెండ్ బై రిజిస్టర్డ్ పోస్ట్. అంటే అక్కడ కన్ఫర్మేషన్ మాట్లాడు పలానా చోటు చేసాము అనేది మనకు రికార్డ్ పర్పస్ క్రియేట్ చేయడం కోసం లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది మనం అడ్రస్ చేస్తాం, పంపిస్తాం టు ద బ్రాంచ్ అట్ నోటిఫైడ్ సెంటర్కి పంపిస్తాం. ఇప్పుడు మనం కూడా లెటర్ ఆఫ్ థ్యాంక్స్ అని ఎలా అంటే మనకి దాన్ని ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం అయినా సరే కస్టమర్కి వచ్చాడు, ఒక అడ్రస్ ఇచ్చాడు, మనకి అకౌంట్ ఓపెన్ చేసాం, ఓపెన్ చేసిన తర్వాత వాడు ఇచ్చిన అడ్రస్ కరెక్టే కాదు, ప్రతి మేనేజర్ వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి చూడలేదు కదండి. సో అడ్రస్ కన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం, లెటర్ ఆఫ్ థ్యాంక్స్ అనేది పంపిస్తాం. అది సర్వీస్ అయింది అనుకోండి, సర్వ్ అయిపోయింది అనుకోండి, సర్వీస్ అయిపోతే కనుక మనకు తిరిగి రాకుండా ఓకే ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ అని చెప్పేసి అతనికి మనం పక్కన పెట్టుకుని ఫైల్ చేసుకుంటాం. అది రిటర్న్ అయింది అనుకోండి, సో వాడు ఈవెన్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ అడ్రస్ ఇచ్చాడని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సో ఆ రకమైన కన్ఫర్మేషన్. ద బ్రాంచ్ షుడ్ పుట్ ద రిసీవ్డ్ date stamp on the letter of confirmation and retain the same to produce as an evidence in the case of dispute on borrower's intention to create a mortgage. చూసారండి, the branch should put the received date stamp on the letter of confirmation. సో ఇది రిసీవ్ చేసుకున్నట్టు ఆ లెటర్ మనం మన దగ్గర రిటైన్ చేసుకుంటాం. సో మన ఫ్యూచర్ డిస్ప్యూట్ ఏమన్నా ఉన్నప్పుడు ఇది ఎవిడెన్స్ కింద నిలబడుతుంది. అంటే ఏంటంటే ఈ ఈ ఈ నోటిఫైడ్ ప్లేసెస్ లో మనకి ఇచ్చిన అన్ని కూడా లెటర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాన్ నోటిఫైడ్ సెంటర్స్ మనం చేస్తాం, క్రియేట్ చేస్తాం కదా. చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పర్పస్ ఆఫ్ దిస్ అంటే ఇందులో ఫ్రాడ్స్ కానీ లేదంటే కనుక ఏమైనా మిస్అప్రాపరేషన్స్ ఏమి జరగకుండా ఉండటం కోసం చేసుకునే ప్రికాషన్స్, దిస్ ఇస్ ద వన్ పాయింట్ హియర్. In order to extend an existing mortgage to an additional new అయిపోయింది.
where a mortgager gives the same property in equal mortgage to the one bank and in registered mortgage to another bank, the priority of charge will be determined with reference to the date of deposit of title deeds and the date of execution of that mortgage deed, registered deed. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ అనేది మనకి ఈఎం క్రియేట్ చేశాడు, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఇచ్చాడు. ఓకే, ఇచ్చిన తర్వాత అంటే ఇక ఎలా జరుగుతుంది అంటే హౌ ఇట్ విల్ హ్యాపెన్, జనరల్గా జరగదంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎలాగంటే టైటిల్ డీడ్స్ అనేది మనకి ఇచ్చేస్తున్నాడు అంటే ప్రయర్ టు దాట్ ఈ టైటిల్ డీడ్స్ తోటి అతను వేరే చోట అగ్రిమెంట్ అవుతాడు, సేల్ అగ్రిమెంట్ అయ్యి ఆ టైటిల్ డీడ్స్ మన దగ్గర పట్టుకొచ్చేస్తాడు. అంటే అవతల ఆ టైటిల్ డీడ్స్ చూపించి సేల్ అగ్రిమెంట్ అయిపోతాడు. రిజిస్ట్రేషన్ అనేది తర్వాత జస్ట్ సింపుల్ గా చేసేయచ్చు. డిపాజిట్ టైటిల్ డీడ్స్ అనేది అవసరం ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఏం చేస్తాడు, మనకు డిపాజిట్ టైటిల్ డీడ్స్ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏమవుతున్నప్పుడు మీకు ఇక్కడ మనం లోన్ ఇస్తున్నాం, అక్కడ మన ప్రాపర్టీ అనేది సేల్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. కానీ నార్మల్ కోర్సులో జరగవు. అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఏంటి ప్రయారిటీ అనేది మనకు ప్రయారిటీ ఎలా వస్తుంది అంటే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నుంచి వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నుంచి వస్తుంది. అలాగే అందుకని డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్, డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రెండు మనం ఉంటాయి కదండి. మనం ఏం చేస్తాం, ఈసీ తీసుకున్నప్పుడు బయటపడదు. అందుగురించి మనం 4 months టైం అనేది తీసుకుంటాం. సెకండ్ ఈసీ అనేది ఎందుకు తీసుకుంటాం అంటే ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి వాడు అక్కడ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయ్యాడు కదా, సేల్ డీడ్ అండర్గో అయ్యాడు బయట. ఆ నెక్స్ట్ డే పట్టుకొచ్చి మనకు డిపాజిట్ టైటిల్ డీడ్స్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమో ఇది రేపు పొద్దున అది కనుక మెటీరియలైజ్ అవుద్దామో చెప్పలేం కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 monthsకి దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఏది ఎంత ముందు మన దగ్గర మాకు వచ్చే ముందు వాడు బయట సేల్ డీడ్ అండర్గో అయ్యాడు కాబట్టి వాడికి రిజిస్టర్ చేయాలంటే 4 months టైం ఉంటుంది. ఆ 4 months తర్వాత కూడా మనం ఈసీ తీసుకుని వెరిఫై చేసుకుంటాం. ఒకవేళ కనుక 4 months తర్వాత కనుక మనకి దొరికాడు అనుకోండి ఆ ప్రాపర్టీ అమ్మినట్టుగా, సో వాడి మీద మనం క్రిమినల్ కేసు పెడతాం. చేసి వాడిని పోలీస్ కేసు పెట్టి వాడి మీద ప్రొసీడ్ అవుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది జనరల్గా దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్ సిఐపి పీపుల్, క్రెడిట్ మేనేజ్మెంట్లో వాళ్ళకి అండ్ రిటైల్ బ్యాంకింగ్లో కూడా కొంచెం డీప్కి వెళ్తే కనుక they may get a questions like this. Where a company gives the same property in mortgage to 2 or more banks, the priority of charge will be determined with reference to the date of filing of the charge. ఇందా చెప్పిందే వాళ్ళు ఫైలింగ్ చేసిన డేట్ నుంచే వాళ్ళకి ప్రయారిటీలోకి వస్తుంది. అందుగురించే సపోజ్ ఎక్స్ కంపెనీ అనేది ఎగ్జిక్యూట్ చేసింది అనుకోండి, చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఆ ఛార్జ్ని అక్కడ రికార్డ్ చేశారు, ఫైల్ చేస్తే కనుక అప్పుడు వాళ్ళకి ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎవరు ముందు ఛార్జ్ ఫైల్ చేస్తారో అక్కడ రికార్డ్ చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ అక్కడ వస్తుంది. Sometimes finance is provided against the agreement of the mortgage. As actual mortgage is not possible. The agreement to mortgage creates a personal obligation but doesn't create any charge over the property. So most of that difficult part of that mortgage and its consequences also we discussed. The general things JIB people ఏంటంటే mortgage different types అవన్నీ చూసుకోండి. But CAB people not only in depth of this cases will come, and this notified area, non-notified areas, priority of the charges, and what is that second charge, sub mortgage and second mortgage. ఇవన్నీ కూడా మనకి JIBలో కూడా nowadays they're asking. Please take care. Okay, thank you.